ఇది బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి బెటాలియన్లు ఆర్మీ దగ్గర ఎలా క్యాంప్ చేస్తాయి అనేది మనకి చూపిస్తారన్నమాట. లోపల వచ్చేసి ట్రైలింగ్స్ అవి ఉంటాయి అన్నమాట. సో పెరేడ్ కూడా జరుగుతుంది ఇప్పుడు. సో ఇది వచ్చేసి క్యాంపింగ్ ఏరియా. ఈ విధంగా క్యాంపింగ్ చేసుకుంటారు అన్నమాట భారతీయ జవాన్లు. మనకి గుజరాత్లో ఈ యొక్క నానా బీట్ దగ్గర వాడే షూ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళు 3 టైప్స్గా యూజ్ చేయాలి వాటిని. ఒకటి ఎండాకాలం యూజ్ చేయాలి, అదేవిధంగా వర్షాకాలం చలికాలంలో యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ వానాకాలం వచ్చిందంటే ఈ నేల ఉంటుంది కదా, సో ఈ నేల మొత్తం నీలమయమైపోతుంది. అప్పుడు ఒంట్ల మీద ట్రావెల్ చేయడం అనేది కష్టం అన్నమాట. సో అప్పుడు ఒంటిలో పని చేయవు. ఉప్పు మామూలు నీళ్ళు అయితే కొంచెం పని చేస్తాయి, కానీ ఉప్పు నీళ్ళలో పని చేయవు. కాబట్టి భారత సైనికులు ఏం చేస్తారంటే ఓన్లీ ఎండాకాలం వరకే ఒంటిలను వినియోగిస్తారు. ఆ తర్వాత వచ్చేసి కాళ్ళతో స్పెషల్ షూ వేసుకొని ట్రావెల్ చేస్తుంటారు అన్నమాట. సో కొన్ని లక్షల్లో ఉంటాయి షూ అవి. నేను కూడా సైనికుని అయిపోయాను. ఇవేమీ పని చేయవు, డమ్మీ గన్స్ అన్నమాట ఇక్కడ పెట్టేది. అంటే ఒరిజినల్ గన్స్ ఇవి, కాకపోతే సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోయిన సిస్టమ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట. సో ఇవన్నీ రైఫల్స్, లాంగ్ రైడ్ రైఫల్స్ అన్నమాట ఇవి. కెన్ ఐ షూటింగ్? ఇది నానా బెట్ అనమాట. సో ఇక్కడ మన ఆర్మీ జవాన్స్ ఎలా ఉంటారు అంటే ఈ నేల ఎటువంటి నేల అనేది చూపించడానికి ఇది ఉదాహరణలు అన్నమాట. సో ఎంతటి కఠినమైన పరిస్థితుల్లో మన వాళ్ళు ట్రావెల్ చేస్తారని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంటారు బొమ్మల ద్వారా. సో అదేవిధంగా గుజరాత్కి సంబంధించినటువంటి కల్చర్ యాక్టివిటీస్ మనకి ఇక్కడ ఉంటుంది. సో గుజరాత్ హౌసెస్ అనేవి ఇలా ఉంటాయి పర్టికులర్గా. ఇప్పుడైతే అన్ని బిల్డింగ్లు అయిపోయిందండి. సో వాళ్ళ సంస్కృతి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు యూజ్ చేసే రిక్షావాలా అంటారు దీన్ని. సో ఇది బుల్లెట్ బండి యాక్చువల్గా. సో ఈ బుల్లెట్ బండిని రిక్షావాలా అంటారు ఇక్కడ. చాలా ఫేమస్ అన్నమాట ఇది. సో ఇది బోర్డర్ అనమాట. చెప్పాను కదా నేను. సో మనకి ఇక్కడ వచ్చేసి ఎండాకాలం అయితే ఇసుక ఎడారి ఉంటుంది కాబట్టి ఒంటి మీద తయారు చేస్తారు. వానాకాలం వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ చేసిన షూట్లు ఉంటాయి వాళ్ళ కోసం స్పెషల్గా, అవి వేసుకుంటారు. వాళ్ళు యూజ్ చేసే షూ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ. సో మనకి ఇక్కడ సింబల్స్ చూడొచ్చు. మనకి పోలీసులు ఎలా అయితే మనకి హెడ్ కానిస్టేబుల్ నుంచి ఈ విధంగా ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా ఆర్మీ జవాన్లకు సంబంధించి ఈ విధంగా సింబల్స్ ఉంటాయి. సో ఈ ఒక్కో దానికి ఒక్కో సింబల్ వస్తుంది అనమాట. సో ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఇట్స్ హెవీ లాంగ్ సర్వీస్. సో గుజరాత్లో మనకి 3 రకాలుగా యుద్ధం చేయాల్సి వస్తుంది ఆర్మీ. సో పని చేయాల్సి వస్తుంది. ఒకటి వానాకాలం వచ్చిందంటే ఈ విధంగా పడవలు వేసుకొని ట్రావెల్ చేస్తారు ఇదే నేల మీద. మళ్ళీ ఎండాకాలం వచ్చిందనుకో ఇదే నేల మీద సో ఈ విధంగా బురద కచ్చేటోళ్ళతో ట్రావెల్ చేస్తుంటారు అన్నమాట. సో 3 రకాలుగా యుద్ధం చేస్తారు కాబట్టి ఇక్కడ చాలా ఎటువంటి పంట పండకపోయినా కానీ ఈ నేల చాలా ప్రసిద్ధమైంది అన్నమాట.
సో మనకి ఇక్కడ ఆర్మీ జవాన్లు యూజ్ చేసే వెపన్స్ ఉంటాయి కదా, సో అవి పర్టికులర్గా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఏ కేటగిరీకి ఎలా యూజ్ చేస్తారని. సో ఇవన్నీ ఒరిజినల్స్ గన్స్ అనమాట. సో మన ఆర్మీ జవాన్స్ సీట్ వచ్చేసి పూర్తిగా వైట్ కచ్. నేను ట్రావెల్ చేశాను కదా, అందులో మన సైనికులు కాపలా కాసే వైట్ కచ్ అనమాట. ఇది వైట్ కచ్లు ఈ విధంగా ఇక్కడ ఉన్న క్యాప్లన్నీ పెట్టి చూసాను నా తలకి ఏ క్యాప్ సెట్ కావట్లేదు, అన్నీ లూజ్గానే ఉన్నాయి. నా తల అంత చిన్నది. సో ఎన్ని రకాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 రకాల క్యాప్లు ఉన్నాయి ఇక్కడ. 10 రకాలు పెట్టి చూశాను, నా తలకి ఏ సెట్ కావట్లేదు అన్నమాట. అంత అన్కంఫర్టబుల్ నాది. మైండ్ బ్లోయింగ్. ఇంకా ఇవి వచ్చేసి కల్చరల్ యాక్టివిటీస్ అనమాట. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కానీ ఎవరైనా కల్చరల్ యాక్టివిటీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ రకరకాల జిప్ లైనింగ్ కానీ సైక్లింగ్ కానీ సో అన్ని రకాల స్పోర్ట్స్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. సో మనకి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో చాలా అద్భుతంగా ఉన్నాయి అనమాట. ప్రతి రోప్ లైనింగ్ అని, ఇవి రకరకాల హై జంపింగ్ అని, ఇవాళ ఆ టైప్స్ సంబంధించిన స్పోర్ట్స్ అన్నీ. గుడ్ ఈవినింగ్. నేను ప్రజెంట్ అయితే గుజరాత్ ఎండింగ్ పాయింట్లో ఉన్నటువంటి తారాద్ అనే గ్రామంలో ఉన్నానమాట. సో ఇక్కడ నుంచి రాజస్థాన్ బోర్డర్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంది. సో నైటు 6 o'clock అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం నాకు లేదు. సో ఫైనల్గా చిన్న వెల్లింగ్ ఒక ఉంటే చేయించుకున్నాను. సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడే పనుకో బాబు మా దగ్గరే అని చెప్పారన్నమాట. సో రాఖీ కానీ పక్కన పెట్టేశాను. సో సైకిల్ మంచం కూడా ఏడా ఉందన్నమాట. ప్రశాంత్ ఈ రైతు ఇక్కడే. धन्यवाद. थैंक यू सो मच सर. थैंक यू. आपका नाम क्या है? प्रवीण भाई. धन्यवाद सर. छोटा बच्चा. थैंक यू సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజైతే నేను బట్టలు ఉతికేసాను అనమాట. సో బట్టలు ఉతికేసాను. నాకు కొంచెం బైక్లో చిన్న రిపేర్లు ఉంటాయి, స్క్రూలు అవన్నీ టైట్ చేసేసుకున్నాను అనమాట. సో వేస్ట్ లగేజ్ కొంచెం ఉంటే అది మొత్తం తీసి పారేసేసాను. సో నా కోసం ఫుడ్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఓకే. సో ఫుడ్ ఏంటో చూద్దామా. సో చపాతీ, పెసరపప్పు కూర, ఇట్స్ దూద్ నా చాజ్. ఇది చాజ్ అనమాట, మజ్జిగ, బటర్ మిల్క్. సో నేనే కొంచెం తక్కువ తీసుకురమ్మాను, ఎందుకంటే వేస్ట్గా మనం తినలేము అనమాట. సో ఎక్కువ తినలేము. వాళ్ళు తీసుకొచ్చినా గవక్కున అది తినలేకుండా వేస్ట్ పారేయటం అని చెప్పేసి నేను కొంచెమే తీసుకురమ్మని అని చెప్పాను. సో కొంచెమే తీసుకొచ్చారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ధన్యవాద్. టు నైట్ స్టేయింగ్. ఈరోజు నేను ఇక్కడే స్టే చేయబోతున్నాను. టుడే నైట్ క్యాంపింగ్ ఇక్కడే. చపాతీ చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. ఈరోజు మంచం అనమాట. నాకు నిన్న మంచమే దొరికింది, ఈరోజు మంచమే దొరికింది. చాలా నైస్గా ఉంది ప్లేస్ కూడా. ఓకే గైస్, గుడ్ నైట్. అంతే తిన్నానమాట. ఏది వేస్ట్ చేసుకోవాలి ఇది అలా. సో వీళ్ళు ఇక్కడే కుకింగ్ చేసుకున్నారన్నమాట. వీళ్ళు వచ్చేసి చపాతీ, సబ్జీ. కితనా సబ్జీ? ఆలు, ప్యాజ్ దాల్. సో బటర్ మిల్క్ అండ్ చపాతీ అండ్ ప్యాజ్ దాల్ చేసుకున్నారు వీళ్ళు. సో గుజరాత్లో ఎక్కువగా మహారాష్ట్ర దాటినాక గుజరాత్, రాజస్థాను, పంజాబ్ ఎక్కువ. పంజాబ్ నై ఓన్లీ గుజరాత్ అండ్ రాజస్థాన్. गुजरात और राजस्थान 30 किलोमीटर. No. Charge heavy.
గుజరాత్ అండ్ పంజాబీ గుజరాత్ రాజస్థాన్ బోత్. సో ఇక్కడ మజ్జిగ అనేది ఫుల్ తాగుతారు అనమాట. నీళ్లు దొరికినా దొరకకపోయినా మజ్జిగ మట్టికి ఫుల్ దొరుకుతాయి. నేను ఇవాళ ఉదయం చూశాను 10 లీటర్ల మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. సో అమూల్కి సంబంధించి అంత పెద్ద ప్యాకెట్లు కూడా అమ్ముతున్నారు. కేవలం 110 రూపాయలకి 10 లీటర్ల మజ్జిగ ఇస్తారు ఇక్కడ. పెద్ద పెద్ద హోటల్లో తీసుకుంటారు అనమాట. సో ఇవాళ మొన్న ఇంకా ఫోన్ చేయలేదు ఎందుకో మరి పాపం.